నటుడు పోసాని కృష్ణమురళిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసానిని సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోసానికి గతంలో అనారోగ్య సమస్యలు ఉండడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికొన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను కడప రిమ్స్కు తరలించారు పోలీసు సిబ్బంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, గుంటూరు నుండి. మూర్తి, ఏదైతే పోసాని మురళీకృష్ణ వైసీపీకి సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో అతను అయితే మాత్రం ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా చేశాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే అప్పుడున్నటువంటి నాయకుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం తీవ్ర సంచలనాన్ని కలిగించినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ కూడా అసభ్యమైన పదజాలంతో దూషించినటువంటి నేపథ్యంలో మొన్నైతే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే అక్కడ సంబంధించి ప్రధానంగా కూడా రాజంపేటకు సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ప్రజెంట్ అయితే అతను ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్ జైలు, ఆ జిల్లాకి సంబంధించినటువంటి జైలు ఏదైతే ఉందో జిల్లా జైల్లో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం అన్ఎక్స్పెక్టెడ్గా కూడా అతను అనారోగ్యానికి గురైనట్లుగా కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన వెంటనే కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానిక డాక్టర్ ఎవరైతే ఉన్నారో స్థానిక డాక్టరు సబ్ జైల్లోకి రావడం జరిగింది. అన్నమయ్య జిల్లా సబ్ జైలుకి రావడం జరిగింది. తర్వాత అతనికి అక్కడైతే మాత్రం కొంచెం వైద్యం చేసిన తర్వాత పరిస్థితి కొద్దిగా కూడా విషమంగా ఉండటంతో ప్రధానంగా కూడా అతన్ని అక్కడ ఉన్నటువంటి రాజంపేటకు సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత అతనికి గతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ కార్డియాటిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ కార్డియాటిక్ సమస్యలకి రెక్టిఫై చేసే నిమిత్తం దానికి తోడు వాటిలో ఫ్లంక్చువేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో అతన్ని అయితే అక్కడి నుంచి ఈ రిమ్స్ హాస్పిటల్ అంటే కడపలో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. తరలించినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అతనికైతే మాత్రం వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో మాత్రం అప్పటి నుంచి కూడా అతని మీద అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అయితే ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అతనిలో ఎటువంటి మార్పు కూడా వచ్చిన పరిస్థితి అయితే కనపడలేదు. ఆ తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలో వచ్చిన తర్వాత కూడా అతని మీద పెద్దగా కూడా చర్యలు తీసుకోలేదు. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఆయన మీద అయితే మాత్రం దీనికి సంబంధించి కేసు ఫైల్ చేయడం, ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించడం, దానికి తోడు అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ని కూడా మొత్తం కూడా ప్రజెంట్ చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఆయనకైతే మాత్రం అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకురావడం, రాజంపేటకు సంబంధించి రాజంపేట జైలుకి తరలించినటువంటి పరిస్థితి కనపడింది. ఈ విధంగా కూడా ఆయనైతే మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, ఆ కాంట్రవర్సీతో పాటుగా కూడా అతను అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అంటే మాటలకి చెప్పుకోలేనటువంటి భాషలో ఆయన మాట్లాడినటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలైతే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రజెంట్ ఆయనైతే మాత్రం రిమ్స్ హాస్పిటల్లో మాత్రం ప్రజెంట్ చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయనకి గతంలో ఉన్నటువంటి ఏదైతే హృదయ సంబంధమైనటువంటి రుగ్మతలు ఉన్నాయో ఆ రుగ్మతలకు సంబంధించి కొంచెం తేడా ఉన్నటువంటి నేపథ్యంలో రిమ్స్కి తరలించినట్టు తెలుస్తుంది. మొట్టమొదట ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన నాటి నుండి కూడా 14 రోజులు రిమాండ్ విధించి ఎప్పుడైతే అన్నమయ్య జైల్లోకి జిల్లా జైలుకి తరలించారో అప్పటి నుంచి కూడా ఆయన మోషన్స్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెబుతూ ఉన్నారు. అయితే అది రెక్టిఫై అవుతుందేమో అనుకున్నటువంటి సమయంలో మాత్రం ఒక్కసారిగా కూడా ఈరోజు మధ్యాహ్నం అయితే ఆయన అస్వస్థతకు లోనయ్యారు. లోనైనటువంటి నేపథ్యంలో ఆయన్ని అక్కడ రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం, అక్కడ కొన్ని చెకప్లు చేసిన తర్వాత కొంచెం అతనికి సంబంధించినటువంటి పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యం, దానికి తోడు అతని మెడికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం అతనికి కేషీటీ ప్రకారం అతనికి ఈ హృద్రోగ సమస్య ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం అతన్ని అక్కడి నుంచి రాజంపేట నుంచి ఈ రిమ్స్ హాస్పిటల్ కడప రిమ్స్ హాస్పిటల్కి తరలించడం అనేది జరిగింది. ప్రజెంట్ అతనికైతే వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో
వంగల్పూడి అనిత కూడా ఈ సంబంధించి ఏదైతే ఈయన్ని ఒక టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేశారు అని అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా కూడా ఆమె సమాధానం చెప్పింది. ఈ విధంగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఇష్టానుసారం మాట్లాడిన వ్యక్తికి మీద మేమైతే చట్టపరమైన చర్యలు తీసుకున్నాం కానీ ఆయన మీద కక్ష సాధింపు ధోరణి అయితే మాకు లేదు. ఇప్పటికే ఆయన మీద ఇంకా 17 కేసులు రాష్ట్రంలో ఉన్నట్లుగా కూడా హోమ్ మినిస్టర్ చెప్పినటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ అయితే అతని పరిస్థితి స్టేబుల్గానే ఉంది. అక్కడ రిమ్స్ హాస్పిటల్లో మాత్రం ఆయనకి చికిత్స అయితే అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.